నేను అడుగుతున్నాను, అసలు వాళ్ళతో మీకేంటి సంబంధం మాస్టారు? మనిషికి మనిషికి మధ్య ఉన్న మానవత్వ సంబంధం, ఇంకా మంచి వాళ్ళ మధ్య పరస్పర ప్రేమ ఉంటుంది. సేఠి గారు ఎప్పటి వరకు పుస్తకాల్లో రాస్తుందని ఇలా చేస్తారు? మీరు గొప్పవాడిగా నిరూపించుకోవాలంటే మంచి పనులు చేయాల్సి ఉంటుంది, మానవత్వం చాటాల్సి ఉంటుంది. ఏ పుస్తకాలను అయితే మీరు వాళ్ళని చదవనివ్వటం లేదో వాటిని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఎక్కువ కాలం బానిసలుగా ఉంచలేరు సేఠి గారు. ఎప్పుడైనా వాళ్లే ముందుంటారు, గెలిచిన వాళ్ళు. అయినా వాళ్ళు మీకన్నా చాలా ఉన్నతులు, ఆ విషయం మీకు బాగా తెలుసు. మీలాంటి వాళ్ళు పరిచిన ముళ్లదారిలో నడుస్తూ వాళ్ళ కాళ్ళకి గాయాలు చేసుకుంటూ వాళ్ళ జీవనయానం సాగిస్తున్నారు. ఒకే ఒక్కసారి వాళ్ళ జీవితాన్ని జీవించండి, అప్పుడు తెలుస్తుంది మీకు వాళ్ళ జీవితం ఎంత నరకమో. అంబేద్కర్ గురువు గారు, పురుగులు పడిపోతారు మీరు, పురుగులు. అసలు ఏం మనిషి మీరు? ఆ దేవుడి కన్నా భయపడు మమ్మల్ని వాళ్ళలాగా బతకమని చెప్తున్నారు. వాళ్ళ నీడ పడితేనే మేము దూరంగా పారిపోతాం. నీకు తెలుసా వాళ్ళకి అలాంటి బతుకు ఎందుకు వచ్చిందో? అది వాడు గత జన్మలో చేసుకున్న పాపం. బాగుంది, మీరందరూ మీ భగవంతుడిని కూడా మీలాగానే మార్చేసుకున్నారు. ఆయన కూడా మీలాగే ఆలోచిస్తాడు అనుకుంటా, అవునా? పేద బతుకులో ఓ దేవుడా, ప్రజల కోసమే జన్మరా. యథార్థం ఏంటంటే భగవంతుడు ప్రతి మనిషిని కేవలం మనిషిగానే పుట్టించాడు. ఎక్కువ తక్కువలు, జాతులు ఇవన్నీ మీలాంటి వాళ్ళు సృష్టించారు. ఒక విషయం అర్థం చేసుకోండి సేఠి గారు, మీరు ఈ జాతులు అని అడ్డుగోడని కూలగొట్టే ప్రయత్నం చేయలేదనుకో, వాళ్ళు నిచ్చెనేసుకుని మరీ మీ దాకా చేరుకుంటారు. అప్పుడు మీరు వాళ్ళని పడేయటానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ పైకి వస్తారు, మిమ్మల్ని పడగొట్టి మీ స్థానంలో కూర్చుంటారు. అందుకని వాళ్ళని పడదోయటం కాదు, పైకి లేపటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ స్థానం మీకుంటుంది, వాళ్ళ హక్కుగా రావాల్సిన స్థానం వాళ్ళకు దక్కుతుంది. అంబేద్కర్, ఈరోజు ఇప్పటికిప్పుడే నిన్ను జాతిలోంచి వెలివేస్తాం. నా జాతి మీ జాతి ఎప్పుడు ఒకటి కానే కాదు. దురాచారాలని, దుర్మార్గాల్ని పెంచి పోషించే మీరు, జ్ఞానాన్ని పంచేవాడి నేను ఎప్పటికీ ఒకటి కాలేము, ఎప్పటికీ. మంగేష్, మీ మాస్టర్ ఇలా చెబితే వినడు. ఇతన్ని జాతిలో నుంచి వెలివేసి తీరాల్సిందే. తీసుకోండి. భీమాబాయ్, నేను భీమ్కి చెప్పాను చదువుకోవడానికి వెళ్ళమని, కానీ వీడు స్కూల్కి వెళ్ళనే లేదు. భీమ్ తన తండ్రి మాట వినలేదు. కానీ ఆ విషయంలో నాకు కొంచెం కూడా బాధ లేదు, కష్టం కలగలేదు. పైగా సంతోషం కలిగింది, నా కొడుకు స్కూల్కి వెళ్ళలేదని. ఈరోజు నేను ఇంకోటి నేర్చుకున్నాను, అది ప్రతి పోరాటానికి అంతం, గెలుపో లేక ఓటమో కాదని. నిజానికి ఇలాంటి పోరాటాలు ఒకవేళ సార్థకమైన మలుపు తిరిగితే దాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
భీమ్, ఎప్పుడైతే నువ్వు పుట్టావో అప్పుడు నాకొక జ్యోతిష్కుడు చెప్పాడు నీ మేనల్లుడు చాలా గొప్పవాడవుతాడని. చూసావా, ఈరోజు ఆయన మాటలు నిజం అవుతున్నాయి. నాకు తెలియదత్తా. ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో, అతని మాటలు ఎంత నిజమైనవో. కాని నేను కేవలం మా నాన్న, అమ్మ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకుంటాను. భీమ్, సరే ఒక మాట చెప్పు. అయితే ఏం మాట గుర్తొచ్చింది? నువ్వు స్కూల్ తలుపు దాకా వెళ్ళాగిపోయావదా? అమ్మ చెప్పిన మాట ఒకటి గుర్తుకొచ్చింది. నా మాట ఏంటది? అమ్మా, నువ్వే చెప్పావుగా నాకు, మన జాతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆకలికి మించిన పోరాటం ఇంకేమీ లేదని. ఒకవేళ నేను ఈ రోజు విద్యాలయంలోకి వెళ్ళి ఉంటే అప్పుడు మనం అందరం కలిసి ఒక ఆకలి పోరాటం ఓడిపోయేవాళ్ళం. అప్పుడు నేను మా అమ్మకి ముఖం ఎలా చూపించను? అప్పుడు అమ్మ అనుకుంటుంది తన కొడుకు ఒక చిన్న విషయం అర్థం చేసుకోలేకపోయాడని. మంగేష్, ఈ మాస్టర్ ఇలా చెబితే వినడు గాని ఇతని జాతి నుంచి వెలివేసి తీరాల్సిందే. సేటు గారు, శాంతంగా ఉండండి, శాంతంగా. ప్రస్తుతానికి ఇదే మంచిది. లేకపోతే ఆ భీమురావు కొత్త సమస్య సృష్టిస్తాడు. మీరు దాంట్లో ఇరుక్కుపోతారు. అసలు మన పోరాటం దేనికోసం? ఆ భీమురావు విద్యాలయానికి వెళ్ళకూడదనేగా. ఇప్పుడు వెళ్ళడం లేదుగా. అంటే గెలుపు మందే అయిందిగా సేటు గారు. నువ్వు సరిగ్గా చెప్పావు మంగేష్ అన్న. ఇప్పుడు మనం ఇదే విధంగా ఒక్కొక్కరిని జాతిలోంచి వెలివేస్తూ ఉంటే ఆఖరికి మనం ఒంటరిగా మిగిలిపోతాం. ఇవాళ మన భీమరావు గెలిచాడు. అందుకే భీమ్ గెలిచిన సంతోషంలో నేను ఈరోజు రాత్రి అందరికీ భోజనాలు పెడతాను. బాగుంది. ధ్రువ, నాకు లేదా? కేవలం భీమ్కొక్కడికేనా? అవును ధ్రువ, నాకు. నేను కూడా నీ చెల్లినేగా, నాకు లేదా? మరి నాకే కాదు, మా అందరికి. మరి నాకు లేదా ధ్రువ? అరే, ఎక్కువ మందిగా ఉండటం నాకు చేత కాదు కదా. ఇవాళ భీమ్కి ఒక్కడికే భోజనం. ఇదిగో భీమ్. భీమ్, గుర్తుంచుకో, ఇప్పుడు నువ్వు గెలుపు ఓటములు అర్థాన్ని మార్చేశావు. అందుకని నీ పేద మిత్రుడు నీకు విందిస్తున్నాడు. ధ్రువ, నా మిత్రుడు అందరికీ అన్నం పెట్టే మనిషి. మరి వాడు పేదవాడు ఎలా అవుతాడు? సరే సరేలే, ఇక అన్నం తిను. అరే భీమ్, ఇక రేపటి నుంచి నేనేం తినాలి? నా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంకా మేళం వాళ్ళు చెప్పారు మేళం పని సీజన్ బట్టి ఉంటుందంటగా. ఇక నేను ఇప్పుడు ఇంకేదైనా పని వెతికి చేయాల్సి ఉంటుంది. ఆ ధ్రువ, ఇంకేదైనా వేరే పని వెతుక్కో. అరే కానీ ఏం చేయాలన్నా ముందు డబ్బులు కావాలిగా. కానీ డబ్బులు లేవు. ముందైతే నాన్న దగ్గర నుంచి దొంగతనంగా కొట్టేస్తుండేవాడిని. కానీ నీకు మిత్రుడిని అయినప్పటి నుంచి దొంగతనాలు, చెడ్డ పనులన్నీ మానేశాను. అరే ధ్రువ, మరి దొంగతనం చేయడం మంచి పని అయితే కాదుగా. సరే, ఇప్పుడు మనం మా నాన్న దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయేమో అడుగుదాం. వద్దు, నేను నా సొంతంగానే ఏమైనా చేస్తాను. సరే అది వదిలే. ఇది చెప్పు, చపాతీలు ఎలా ఉన్నాయి? నేను మొట్టమొదటిసారిగా చేశాను. అబద్ధం చెప్పను, చపాతీలు అసలు బాగోలేదు. కానీ స్నేహమని రుచి నిండుగా ఉంది. అందుకని ఇంతకంటే మంచి భోజనం నాకు తెలిసి ఇవాళ దాకా ఎవరు తిని ఉండరు. సరే, ఇక తిను. ఇదిగో, ఇంకా పచ్చడేసుకో.
మనం మావులో ఉన్నప్పుడు మన దగ్గర అన్నీ ఉండేవి. పెద్ద ఉద్యోగం ఉండేది, హోదా ఉండేది, డబ్బులుండేవి. కానీ ఈ విషయం కోసం ఏళ్ల తరబడి తప్పిస్తున్నాం. ఎవరైనా వేరే జాతి వ్యక్తులు మనతో స్నేహంగా ఉండాలని. భీమబాయ్, పని చేస్తున్నప్పుడు ఒకవేళ నా నీడ గనక అన్నం క్యారేజ్ మీద పడిందంటే అప్పుడు వాళ్ళు ఆ అన్నం డబ్బాల్ని పారేసేవాళ్ళు. ఇక ఈరోజు సతారాలో మన అబ్బాయితో కలిసి వీడు అన్నం తింటున్నాడు. నమ్మకం కలగడం లేదు. చూస్తూ ఉండండి, మన అబ్బాయి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి తీరుతాడు. చాలా గొప్పవాడవుతాడు. భీమాబాయ్, భీమ్ చదువుతో పాటుగా ధ్రువకి జీవనోపాధి కూడా ఏదైనా ఏర్పాటు చేయాలి. అవును, చేసి తీరాలి. మరి బాధ్యతలు మోసే భుజాలు దృఢంగా తయారవుతాయి. ఇక తండ్రి దృఢమైన భుజాలు పిల్లలకి ఎప్పుడూ ప్రేరణగా ఉంటాయి. మాధవి అక్క ఇంకా కమలా అక్క నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు తెలియట్లేదే. అదిగో చూడు, భీమరావు అక్కడ కూర్చున్నాడు. భీమరావు, మేము వచ్చేసాం. అభినందనలు భీమరావు, నిన్న ఏదైతే జరిగిందో దానికోసం. కానీ నేను నిన్న స్కూల్ లోపలికి వెళ్ళలేదుగా. వెళ్ళి ఉండేవాడివే, కానీ ఎదుటి వారి కష్టాన్ని అర్థం చేసుకున్నావు. ఇది కూడా గెలిపే అవుతుంది తమ్ముడు. ఇదిగో భీమ్, అక్క ప్రేమగా నీకోసం చేసింది. ఇది కూడా తిను. అబ్బా కమలా అక్క, నేను ఒకేసారి 2 లడ్డూలు ఎలా తింటాను? లేదు, తినాల్సిందే. చాలక్క, తర్వాత తింటాను. మాధవి అక్క, కమలా అక్క, సేటు గారు వస్తున్నారు. తొందరగా వెళ్ళిపోండి, తొందరగా. వస్తే రానివ్వు. ఏమైనా తప్పు చేస్తున్నామా? నిన్ను తమ్ముడు అనుకున్నాము, అందుకే లడ్డూలు తినిపిస్తున్నాము. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత కమలా అక్క అత్తారింటికి వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఈ సేట్ గారు మిమ్మల్ని చూశాడంటే వెళ్లి ఊర్లో వాళ్ళందరికీ పేరు పేరున చెప్తాడు. అప్పుడు అనవసరంగా సమస్య అయిపోతుంది. వెళ్ళండి తొందరగా. అక్కడ దానుకుందాం. ఓహో, ఇక్కడ కూర్చొని లడ్డూలు తింటున్నావా? మీరు కూడా తింటారా? తీసుకోండి. విద్యాలయానికి వెళ్ళపోయావా? పాపం ఇక్కడ కూర్చుని ఓటమిని నెమరు వేసుకుంటున్నావా? సేట్ గారు, మీరు ఎప్పుడు గెలుపు ఓటముల గురించి ఆలోచిస్తూనే ఉంటారా? సరే అయితే ఆలోచించంలే. చూడు భీమరావు, నువ్వు ఏదైతే హక్కులు న్యాయాలు అంటూ జెండా పట్టుకుని తిరుగుతున్నావో అది మానేసి. ఎందుకంటే దానివల్ల ఊరి వాతావరణం పాడైపోతుంది. ఒకవేళ అందుకు బదులుగా కావాలంటే నీకు కొంత డబ్బు కూడా ఇవ్వగలను నేను. ఇవ్వమంటావా? బాగుందే. నేను ఒంటరిగా కనపడగానే బేరసారాలు మొదలు పెట్టారా? ఎంతైనా మీరు షావుకారు కదా. సరే, బేరమే అనుకో, కానీ చావు బేరం కాదుగా. అయినా ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూలేరు. మూడో కంటికి తెలీదు. సేట్ గారు, ఇక్కడ మనం ఇద్దరమే కాకుండా ఇంకా 2 ఉన్నారు.
వాడు మనల్ని దాక్కోమని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాడే చెప్తున్నాడు ఇంకా ఇద్దరున్నారని. లేరుగా, ఇక్కడెవరూ లేరు. అయ్యో సేట్ గారు, మనిద్దరితో పాటు మన ఇద్దరి ఆత్మలు కూడా మనతోనే ఉన్నాయిగా. మీ ఆత్మ సంగతి అయితే నాకు తెలియదు, కానీ నా ఆత్మ నాకులాగా బ్రతికే ఉంది. నేను ఎప్పుడైతే మంచి పనులు చేస్తానో అప్పుడు అది సంతోషపడుతుంది. అదే ఏదైనా తప్పు చేశానంటే అప్పుడు అది బాధపడుతుంది. అలాంటిది నేను ఒంటరిగా కూర్చొని లడ్డూలు తింటుంటే నన్ను నా ఆత్మ గమనిస్తూనే ఉంటుందిగా సేటు గారు. నీ మంచి కోసమే నేను ఇంతగా చెప్తున్నాను, అర్థం చేసుకోవా? సరే అయితే, నిన్ను విద్యాలయానికి వెళ్లకుండా ఎలా చేశామో అలాగే నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎదురొస్తూనే ఉంటాను, నిన్ను అడ్డుకుంటాను. నువ్వేం చేస్తావో నేను చూస్తాను. సేటు గారు, ఈ లడ్డూ తింటూ వెళ్ళండి, తీసుకోండి. సేటు గారు, కమలా అక్క, మాధవి అక్క రండి. సరిగ్గా చెప్పావు నువ్వు. ఇదిగో లడ్డు తిను. లేదు లేదు, ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. భీమ్, ఎక్కడున్నా నువ్వు? ఏంటేంటి, ఏమైంది? భీమ్ ఎక్కడా? బాబాయ్ వాడిని దేవుడిచ్చిన అక్కలిద్దరూ రమ్మన్నారు. వాళ్ళనే కలవడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. సరే అన్నయ్య, ముందు ఈ పెట్టెలో ఏముందో తెరువు చూద్దాం. భీముని రానివ్వండి, రానివ్వండి. నిన్నొచ్చేసా నానా. త్వరగా రా. భీమ్, వచ్చి ఇంకా నిలబడతావెందుకు? ముందా పెట్టెలో ఏముందో చూడు. భీమ్ బాబు, ఆ పెట్టి తెరువు. పుస్తకాలా? ఎన్ని పుస్తకాలా? నాన్న, ఇవన్నీ ఏ తరగతి పుస్తకాలు? ఈ సమాజం వాళ్ళు నిన్ను కుయుక్తులతో విద్యాలయంలోకి అలాగే క్లాసులోకి ప్రవేశించకుండా ఆపగలిగారు భీమ్. అందుకని నాకు ఎన్ని పుస్తకాలు దొరికితే అవన్నీ తీసుకొచ్చాను నేను. ఎందుకంటే నువ్వు క్లాస్ పుస్తకాల పరిధి దాటి మరికొన్ని మంచి పుస్తకాలు చదవాలని. ఎంత చదవాలనుకుంటావో అంతా చదువు. ఎందుకంటే బాబు, ఎప్పుడైతే సవాళ్లు ఎక్కువ అవుతాయో అప్పుడు మనిషి తన పరిధిని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పుస్తకాలు చేసినంత సహాయం మనిషికి తన జ్ఞానాన్ని పెంచుకోవడంలో ఇంకెవరూ సహాయం చేయలేరు బాబు. అర్థమైందా? ఈ పుస్తకాలన్నీ నీకే. నువ్వెంత చదువుకోవాలనుకుంటున్నావా అంత చదువుకో. నానా, రేపు నేను పెద్దగా అవుతానుగా, బాగా డబ్బులు సంపాదిస్తానుగా, అప్పుడు ఒక ఇల్లు కడాను. ఆ ఇంట్లో కేవలం నా పుస్తకాలే ఉంటాయి. భీమ్, పుస్తకాలకు ఎక్కడైనా ఇల్లుంటుందా? వేరే వాళ్ళకు ఉండనివ్వు, ఉండకపోనివ్వు, కానీ నాకు ఉంటుంది. మీ భీమ్రావు గ్రంథాలయం.